Maria E. Wendy Rowe, ring number 6 years. कराटे राजू सिल्वर मेडल उस्मानिया विद्यार्थी इंडिया నుంచి పార్టిసిపేషన్ జై తెలంగాణ లండన్లో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఇంగ్లీష్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడానికి మన భారతదేశం నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజు పాల్గొనడం జరుగుతుంది. మరి ఇక్కడ రాజు గారు సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మరి దీనిపైన రాజు గారి యొక్క స్పందన తెలుసుకోవడం జరుగుతుంది. రాజుగారు మరి మీరు సిల్వర్ మెడల్ గెలవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు యూకేలో ఇంగ్లీష్ టైక్వాండో ఛాంపియన్షిప్ పాల్గొనడానికి మీరు ఏ విధంగా రాగలిగింది వివరంగా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి భారతదేశం నుండి క్రీడలకు సుదూరంగా అయిపోతున్న ఈ రోజులలో ప్రపంచ దేశాలు అంతర్జాతీయ టైక్వాండో ఫెడరేషన్ నిర్వహించినటువంటి ఛాంపియన్షిప్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈరోజు సిల్వర్ మెడల్ వెండి పథకం సాధించడం జరిగింది. దీనికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. మా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా మా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు కానీ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోద్బలం చాలా గొప్పనైనది. వాళ్ళ యొక్క శక్తియుక్తులతో ఈరోజు నేను వెండి పథకం సాధించానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తు కాలంలో కూడా విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలోని పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితులు, రోజుకు మానభంగాలు అత్యాచారాలు అవన్నీ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఈరోజు ఈ మార్షల్ ఆర్ట్స్ని ఈ క్రీడను టైక్వాండోను కూడా ప్రత్యేకంగా ప్రతి పాఠశాలలో కళాశాలలో యువకులకు క్రీడాకారులకు అందరికీ కూడా నేర్పించి ప్రత్యేకంగా మహిళలకు కూడా కోచింగ్లు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి అన్నిటి కూడా అరికట్టొచ్చని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రాజు గారు చాలా మంచిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజు గారికి ప్రోత్సహించినటువంటి లండన్లో తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపక సభ్యులు శ్రీ గంప వేణుగోపాల్ గారిని వారి యొక్క స్పందనను HM-టీవీకి తెలియజేయవలసిందిగా అడుగుతున్నారు. ఈరోజు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఈ టైక్వాండో పోటీల్లో రచిత పథకం సంపాదించడం భారతదేశానికే గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ నేను మొదటి నుంచి చూడడం జరుగుతుంది. 800 మంది పార్టిసిపేట్ చేసిన ఇటువంటి కార్యక్రమాల్లో మేము 9 గంటల పాటు ఎంతో ఉత్సుకతంగా మేము ఎదురు చూస్తున్నాము. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అయ్యి మన భారతదేశం నుంచి నిలవాలి, ఏ విధంగానైనా మనం ఒక పథకం సంపాదించాలని చెప్పేసి మేము అనుకుంటుండగా రచిత పథకం సంపాదించడం ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది. అది మన తెలంగాణ ముఖ్యంగా సాధించడం, ఉస్మానియా విద్యార్థి సాధించడం మన తెలంగాణకు గర్వకారణం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజుగారితో మాట్లాడినప్పుడు తెలిసింది ప్రభుత్వ సహకారం ఎటువంటి సహకరించలేదని చెప్పేసి మాకు తెలియడం జరిగింది. క్రీడలలో కానీ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే ఎటువంటి క్రీడలకైనా ప్రభుత్వం తప్పకుండా సహకరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చెబుతున్నాము. ఎందుకంటే ఒక పేదరికం నుంచి ఈ స్థాయి వరకు సొంత ఖర్చులతో కూడినటువంటి ఈ కార్యక్రమానికి రావడం అనేది ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొని ఇక్కడ ఈ కంట్రీకి వచ్చి పోటీ చేసి రచిత పథకం సంపాదించడానికి ఎటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తప్పకుండా మేము కోరుతున్నాము. జై తెలంగాణ. మాట్లాడాలా?